చెప్పింది 6, ఇవాళ అమలు చేసేది 60. 1,50,000 కోట్ల రూపాయల పైన సంక్షేమ కార్యక్రమాల్లో నిధులు పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మనం చేస్తాం. ఇక ఈనాడు చెప్పిన సూపర్ 6ని అమలు చేస్తూ పోయిన ప్రభుత్వం అమలు చేయడానికి మాకేమి ఆయనేమి ఒక మూట మాకు ఇచ్చిపోలే. ఆయన మాకు ఇచ్చినటువంటిది ఏంటంటే ఈ ప్రభుత్వానికి వారసత్వంగా 10,50,000 కోట్ల రూపాయలు అప్పించిపోయారు. మేము వచ్చి లెక్క చూసేటప్పటికి 10,50,000 కోట్ల రూపాయలు అప్పు ఈ రాష్ట్రానికి ఉంది. దాని మీద వడ్డీ 1,40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ కట్టాము. అసలు కట్టామా, వడ్డీ కట్టామా, లేకుంటే సూపర్ 6 చెప్పిన మాటను నెరవేర్చడానికి 1,40,000 కోట్ల రూపాయలు మీకు మేము చెప్పింది ఇవ్వాలన్నా? ఇవన్నీ లెక్క చూసుకొని అప్పులు వడ్డీలు ఎలా ఉన్నా చెప్పిన మాట నెరవేర్చుకోవాలి అని చెప్పి సూపర్ 6 పథకాన్ని ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కష్టపడితే ఈ సంవత్సరానికి 1,40,000 కోట్లలో 40,000 కోట్ల వడ్డీ కట్టాం మేము బ్యాంకులకి. ఇంకా 1,00,000 వడ్డీ కట్టాలి. కాబట్టి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని పనులు చేస్తూ ఉన్నాం. చేస్తూ మీకు అండగా ఉండాలా, తోడుగా ఉండాలా ఈ ప్రభుత్వం అని అనేక కార్యక్రమాలు ఈనాడు చేస్తూ వస్తున్నాం. దీనిలో ఈరోజు మరొక 2 విషయాలు మీ ముందు చెప్పాలి. ఈ 2 విషయాల్లో మొదటిది కరెంటు. పోయిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం కరెంటు బిల్లు మీద ట్యాక్సీలు వేసి ట్రూ అప్ ఛార్జెస్ అని, మీ బిల్లులు చూసుకోండి ఒకసారి, ట్రూ అప్ ఛార్జ్ అని ఆ ఛార్జెస్ని పెంచి 1కి 2 సార్లు 3 సార్లు పెంచి మీ మీద అదనపు భారం వేశారు. మేము ఎన్నికల్లో చెప్పాం, విద్యుత్ బకాయిలని మేము వస్తే పెంచబోమని చెప్పాం. అంటే అప్పటికే వాళ్ళు పెంచేశారు ఎక్కువ. ఇంకా దీన్ని పెంచకూడదని నిర్ణయం చేశాం. కానీ ఇవాళ నేను చెప్తున్నా మీకు, ఇప్పుడు రేపు రాబోయేటువంటి మీ బిల్లుల్లో 29 పైసలు ఒక్కొక్క యూనిట్కి తగ్గి బిల్లులు వస్తాయి, చూసుకోండి అని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు తగ్గించే ప్రయత్నానికి మేము శ్రీకారం చుట్టాం. ట్రూ అప్ ఛార్జీలను మొత్తం రద్దు చేశాం. ట్రూ అప్ ఛార్జెస్ అనేటువంటి లెక్క ఇంకా మీకు రాదు. మీ బిల్లులు ఎప్పుడైనా చూసుకోండి. 1 సంవత్సరానికి ట్రూ అప్ ఛార్జెస్ని కానీ ఆపితే రాష్ట్రం మీద పడేటువంటి భారం 4,300-400 కోట్ల రూపాయలు మీరు కడుతున్నటువంటి భారాన్ని రాబోయే 3 సంవత్సరాల్లో ₹27 తగ్గించే ప్రయత్నం చేస్తుంది నా ప్రభుత్వం అని ఇవాళ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు మనకి. ఇప్పుడు 29 తగ్గించాం. పైసలు తగ్గితేనే రూపాయలు తగ్గి 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో మీ దగ్గర నుంచి అదనపు విద్యుత్ ఛార్జీలు వసూలు చేసింది ఎంతంటే 32,000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు. మీరు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది కట్టారు. 32,000 కోట్లు కట్టారు. ఇవాళ మేము తగ్గిస్తూ వస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు మేము తగ్గిస్తూ పోతే 20-25 కోట్ల రూపాయలు తగ్గిస్తాం. అంతేకాకుండా ఈ రూపాయి ఛార్జీ కూడా తగ్గిందంటే ఇంకొక 20-30 కోట్ల రూపాయలు మీ మీద భారం తగ్గించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వం వచ్చాక మంచి ఆలోచనతో మంచి విధానాలు తీసుకొచ్చి గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రజానీకానికి, రైతాంగానికి మేలు చేసే ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మీ దగ్గరికి వచ్చాం. ఇవాళ మిమ్మల్ని గతంలో మోసం చేస్తే మేము వదిలేయచ్చు ఆ పట్టా పాస్ పుస్తకాలను. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు రేపు ఒక రోజు మీరేం చేశారని చెప్పి మీ బిడ్డలు మిమ్మల్ని అడగకూడదు. ఇంత దగా చేసి దొంగ పాస్ పుస్తకాలు ఒక ప్రభుత్వం ఇస్తే మీరు ఎలా ఆమోదించారు అని అంటే మీరు తలంచుకునే పరిస్థితి రాకూడదు. మీ ముందు తరం ముందు తలెత్తుకొని తిరగాలి రైతాంగం అనే కొత్త పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం భారమైనా ఖర్చు అయినా తీసుకొచ్చి మేము అందిస్తున్నాం మీకు అని చెప్పి ఈ సందర్భంగా